చంద్రునిపై గట్టు ఇంకా చింకి. హలో ఎవ్రీవన్, నా పేరు గట్టు. చందమామపైకి ఇండియా నుంచి వచ్చిన మొదటి పిల్లాణ్ణి. అలా చెప్పి గట్టు తన చేతిలో ఉన్న జెండాని చందమామ పైన పెడతాడు. ఏ నేను చేసి చూపించాను, నేను చేసి చూపించాను, నేను చేసి చూపించాను, నేను చేసి చూపించాను. అరే ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు? నోరు మూసుకోలేకపోతే? అమ్మ అరుపు విన్న వెంటనే గట్టు టక్కున నిద్రలేస్తాడు. అరే ఇదేంటి, నేను చందమామ నుంచి భూమిపైకి ఎలా వచ్చాను? ఏంటి చందమామ? నువ్వు ఏదో కలకనుంటావు. ఓ లేదు, అయితే ఇదంతా నిజం కాదా? బెడ్ మీద పడుకొని ఎవరు చందమామ దగ్గరికి వెళ్ళలేరు బాబూ. నాకు తెలుసు, ఏదైనా సరే నేను ఆ చందమామ పైకి ఒకసారి వెళ్ళి వచ్చి తీరుతాను. గట్టు ఇంకా ఆలస్యం చేయకుండా చందమామ దగ్గరికి వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటాడు. గట్టు వాళ్ల స్నేహితులందరికీ ఒకరి తర్వాత ఒకరికి ఫోన్ చేస్తాడు. కాసేపటి తర్వాత బంటి, గుడ్డి, హరి ఇంకా పింకీ వాళ్ళ ఇంటికి వస్తారు. చింకీ, గట్టు మా అందరినీ ఒక్కసారిగా రమ్మని ఎందుకు చెప్పాడు? అదైతే నీకు గట్టునే చెప్తాడు. అప్పుడే గట్టు లీడర్లాగా స్పీచ్ ఇవ్వడం మొదలు పెడతాడు. మిత్రులారా, నాకు ఒక కల ఉంది. చందమామ మీదకి వెళ్ళి మన ఇండియా జెండా పాతాలి అని. ఇంకా నా కలని కూడా నేను నెరవేర్చుకోవాలని. నాకు మీరందరూ కూడా సహాయం చేస్తారా? నేనైతే విన్నాను, చందమామ మీదకి వెళ్ళడానికి ఆస్ట్రోనాట్స్ రాకెట్ ని ఉపయోగిస్తారు అని. కాబట్టి మనం కూడా ఇప్పుడు ఒక రాకెట్ ని తయారు చేయాలి. దాని పేరు మూన్ ఎక్స్ప్రెస్. అరే రాకెట్ రెడీ చేయడం ఎడమ చేతితో పని. నేను కొన్ని రోజుల క్రితమే వీడియో చూశాను రాకెట్ ఎలా తయారు చేయాలని. అవునా? అయితే బంటి, రాకెట్ ఎలా చేయాలో చెప్పు. ఈ రాకెట్ రెడీ చేయడానికి మనకి ఒక కార్డ్బోర్డ్ కావాలి, మరి కొన్ని గ్యాస్ బెలూన్స్ కావాలి, కొన్ని ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కావాలి. పదండి, మనం త్వరగా ఈ సామానంతా రెడీ చేసుకుందాం. కాసేపట్లోనే వాళ్ళు సామానంతా జమ చేసుకుంటారు. ఆ తర్వాత పని మొదలు పెడతారు. కాసేపట్లో పిల్లల కష్టంకి ఫలితం వస్తుంది. వాళ్ళ రాకెట్ రెడీ అయిపోతుంది. ఆ రాకెట్ మీద రాసి ఉంటుంది మూన్ ఎక్స్ప్రెస్ అని. తొందరగా రాకెట్లో కూర్చో గట్టు, ఇప్పుడు నీ కల నెరవేరబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా, ఇవాళ మీ అందరి వలన నా కల నెరవేరబోతుంది. హరి ఇంకా బంటి రాకెట్కి కట్టిన తాడును విప్పేస్తారు. కానీ ఇది ఏంటి, రాకెట్ అసలు ఉన్న చోటు నుండి కదలడం లేదు. అరే ఈ రాకెట్ ఎగరడం లేదేంటి? అనిపిస్తుంది ఈ రాకెట్ మీద మనం ఇంకొన్ని గ్యాస్ బెలూన్స్ పెట్టాలని. అప్పుడే రాకెట్ ఎగురుతుందేమో. అప్పుడే పిల్లలందరూ కలిసి ఇంకా చాలా బెలూన్లని రాకెట్కి కడతారు. అయినా కూడా రాకెట్ కాస్త కూడా కదలకుండా అలాగే ఉంటుంది. ఇంకా గట్టు మొహం మాడిపోతూ ఉంటుంది. అప్పుడే కొన్ని కాకులు వచ్చి బెలూన్ మీద వాలాయి. అక్కడ ఉన్న బెలూన్స్ అన్ని పగలగొడుతూ ఉంటాయి. అరే అరే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఎవరో ఉన్నట్టున్నారు గట్టు. త్వరగా నువ్వు రాకెట్లోంచి బయటకు రా, లేకపోతే అవి నీ మీదకు అటాక్ చేస్తాయి. గట్టు రాకెట్లో నుంచి బయటికి పరిగెడుతూ ఉంటాడు. నేను కొంచెంలో తప్పించుకున్నాను. గట్టు బాధపడుతూ ఒక దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. గుడ్డి, బంటి, హరి, పింకీ ఇంకా చింకి గట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. నేను చందమామ పైకి వెళ్ళాలనుకునే నా కళ ఎలా నెరవేరుతుందో ఏమో. ఏదో ఒక దారి దొరుకుతుంది గట్టు, నువ్వు కంగారు పడకు. సాయంత్రం అవుతుంది. గట్టు బాధపడుతూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉంటాడు. అతని కళ్ళన్నీ బయట ఉన్న చందమామ మీదే ఉంటాయి. ఏమైంది గట్టు, ఎందుకు నువ్వంత బాధపడుతున్నావు? ఎందుకంటే గట్టు రాకెట్ మీదకి వెళ్లాలనుకున్నాడు. తను తన ఫ్రెండ్స్ కలిసి ఏర్పాట్లు చేశారు, కానీ అవి ఫెయిల్ అయ్యాయి. ఓహో, అదన్నమాట విషయం. గట్టు, ఒకవేళ నువ్వు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే నువ్వు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉండేది కాదు కదా. అంటే నాకు ఏమీ అర్థం కాలేదు నాన్న. అరే, నువ్వు ముందు డిన్నర్ చెయ్యి, ఆ తర్వాత మనం చందమామని కలిసి వద్దాము. సరే నాన్న. గట్టు త్వరగా డిన్నర్ చేసేస్తాడు. ఆ తర్వాత అమ్మ, నాన్న, గట్టు, చింకీ కలిసి కారులో కూర్చుని బయలుదేరతారు.
ఆ తర్వాత కారు వచ్చి సిటీ ప్లానిటోరియం దగ్గర ఆగుతుంది. పదండి, లోపలికి పదండి. నాన్న వాళ్ళందర్నీ ఆడిటోరియంలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ అందరూ సోలార్ సిస్టమ్ చూస్తూ ఉంటారు. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యూరినస్, క్యాప్చిన్ ఇంకా ప్లూటో సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ చూసిన తర్వాత గట్టు ఇంకా చింకి కళ్ళు అలానే తెరుచుకుని ఉండిపోతారు. అయితే పిల్లలు, సోలార్ సిస్టమ్ షో ఇప్పుడు మీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది నాన్న. పదండి, ఇప్పుడు ఇంకొక ఆడిటోరియంకి వెళ్దాం. నాన్న గట్టు చింకీలను మరొక ఆడిటోరియంలోకి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఒక షూటింగ్ స్టార్ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటుంది. దాని ముందర 2 కలర్ఫుల్ గన్స్ కూడా పెట్టి ఉంటాయి. అప్పుడు నాన్న వాళ్ళిద్దరితో ఇలా అంటాడు. చూడండి పిల్లలు, ఈ గేమ్ ఇప్పుడు చాలా సింపుల్. స్క్రీన్ మీద స్టార్ కనిపిస్తుంది కదా. అవును నాన్న, ఇది చాలా వేగంగా పరిగెడుతుంది. అయితే మీరిద్దరూ ఆ షూటింగ్ స్టార్ ని ఇప్పుడు షూట్ చేయాల్సి ఉంటుంది. ఓ, అలా చేస్తే మజా వస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకు? మీ గన్నులు తీసుకొని మొదలు పెట్టండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. గట్టు ఇంకా చింకి వాళ్ల గన్తో పాయింట్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ స్టార్ని షూట్ చేయలేకపోతారు. నేనిది చాలా ఈజీ అనుకున్నాను, కానీ ఈజీ మాత్రం కాదు. ఇది నాకు ముందే అర్థమైపోయింది, చాలా కష్టమని. బాధపడుతూ గట్టు నాన్న వైపు చూస్తాడు. అరే గట్టు, నువ్వు నా వైపు చూస్తున్నావెందుకు? సరిగ్గా గురి చూసి కాల్చు. ఈసారి గట్టు ధ్యాస మొత్తం షూటింగ్ స్టార్ మీదే ఉంటుంది. అతను చాలా జాగ్రత్తగా ఆ స్టార్ని గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా దాన్ని చూస్తూ ట్రిగ్గర్ నొక్కుతాడు. ఈసారి మాత్రం గురి సరిగ్గా పెడతాడు. ఒక చిన్న మెరుపు వెళ్తుంది. ఇంకా ఆ షూటింగ్ స్టార్ మాయమైపోతుంది. ఏ నువ్వు అద్భుతం చేసావు గట్టు. శభాష్ గట్టు, శభాష్. నాన్న ఎంత మెచ్చుకున్నా కూడా గట్టు మాత్రం ఆనందపడడు. కానీ నాన్న, మనం చందమామ దగ్గరికి వెళ్ళలేదు తిరగడానికి. అరే నాకు తెలుసు బాబు, తెలుసు. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. నాన్న గట్టుని ఒక క్యాబిన్కి తీసుకుని వెళ్తాడు. అక్కడ ఉంటుంది సిమ్యులేటర్ మెషిన్. వెళ్ళు, కూర్చో. గట్టు ఆలస్యం చేయకుండా సిమ్యులేటర్ మెషిన్ మీదకి వెళ్లి కూర్చుంటాడు. కాసేపటి తర్వాత తనకు అనిపిస్తుంది అతను నిజంగానే చందమామ మీదకు వెళ్ళినట్టు. సౌండ్ ఎఫెక్ట్స్తో పాటు చల్లటి గాలి కూడా వస్తూ ఉంటుంది. గట్టుకి అసలు గుర్తు కూడా ఉండదు అతను చందమామ మీద కాదు, సిమ్యులేటర్ మెషిన్ మీద కూర్చున్నాడు అని. వావ్, నేను నిజంగా చందమామ మీదకి వచ్చేసాను. నాన్న, నువ్వు అమ్మ చింకీ కూడా ఇక్కడికి రండి. ఈ చోటు చాలా బాగుంది. ఇక్కడ చాలా మజా వస్తుంది. మీరు ఆఫీస్కి వెళ్లాల్సిన అవసరం లేదు, నేను స్కూల్కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎంత పెద్ద లైఫ్ ఉంటుందో ఆలోచించండి నాన్న. కొద్దిసేపటి తర్వాత సిమ్యులేటర్ మెషిన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. గట్టు అసలు ప్రపంచంలోకి తిరిగి వస్తాడు. గట్టు సిమ్యులేటర్ మెషిన్ నుంచి బయటికి వస్తాడు. మమ్మీ ఇంకా చింకి అక్కడ ఉంటారు. ఇంకా అసలైన ప్రపంచానికి రా బాబూ, ఇది చందమామ కాదు, భూమి. ఇక్కడ మీ నాన్నకు ఆఫీస్ ఉంటుంది, నీకేమో స్కూల్ ఉంటుంది. అర్థమైందా? అవును, నేను మళ్ళీ పిచ్చివాడినయ్యాను. అరే నువ్వు పిచ్చివాడివి అవడం కాదు, నువ్వెప్పటినుంచో పిచ్చివాడివి తెలుసా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.